అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్టేషన్ గన్పూర్ లో దివ్యాంగుడిపై రెచ్చిపోయారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న దివ్యాంగుడిపై ఫైర్ అయ్యారు. అతనిని బయటకు వెళ్లగొట్టండి అంటూ అనుచరులకు కడియం ఆదేశించారు. కడియం ఆదేశాలతో దివ్యాంగుడిని బయటకు పంపించారు. దీంతో దివ్యాంగుడిని భూమి లేనోడని తనకు అన్యాయం చేయొద్దంటూ వేడుకున్నారు. ఈ ఘటన అక్కడి వారిని కలిసివేసింది. నా పుట్టుకొచ్చా నేను నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని పక్కన నాయన రాదు మా చాలా గ్రామంలో న్యాయమే రాదు ఊరు ఇల్లు అడు ఇదే నా రాజకీయం ఇల్లు ఎక్కడ 10 మంది నలుగురు కలిసి లేదోడికి ఇల్లు నేను 10 మందిలో నేను ఒప్పుకొని నాకే ఈ మధ్య కాలు నొప్పులేదు కదా 10 మంది లేనోళ్ళు చూసి ఈ మధ్య స్టేషన్ గన్పూర్ లో దివ్యాంగుడిపై రెచ్చిపోయారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న దివ్యాంగుడిపై ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వైశాలి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు స్థానిక మంత్రి కడియం శ్రీహరితో పాటు ఎంపీ కడియం కావ్య వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి వారంతా కూడా కడియం శ్రీహరిని కలిసేందుకైతే అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి క్రమంలో సాగల్లు గ్రామానికి సంబంధించిన ఒక దివ్యాంగుడు కూడా తన మొరను ఆలపించుకునేందుకైతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో తన గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి మొదటి విడతలో వస్తా అని చెప్పి భావించినటువంటి క్రమంలో కూడా అతనికి నిరాశ మిగిలింది. మరోసారి వచ్చేటువంటి లిస్ట్ లో కూడా తన పేరు చేర్చాలంటూ కూడా ఎమ్మెల్యేను వేడుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పంపించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ కార్యకర్తలు అయితే ఇటు పోలీసులు కూడా తనైతే బయటికి అయితే పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో అతను బయటికి పంపించిన తర్వాతకి అతను మాత్రం ఒకటే వేడుకుంటున్నారు. తను సాగల్లు గ్రామానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని చెప్పి తనకు 3 పిల్లలు ఉన్నారు. తాను ఉన్నటువంటి రేకుల షెడ్ ఉన్నటువంటి ఇల్లులో కూడా ఇల్లు ఇస్తామని చెప్పడంతో కూడా తన యొక్క ఇంటిని కూడా కూల్చివేసినట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో తన ఒక దివ్యాంగుడాన్ని కూడా చూడకుండా ఎమ్మెల్యే బయటికి పంపించడం అదేవిధంగా ఇంద్రమ్మ లీస్ట్ లో మొదటి విడతలో తన పేరు వస్తుందంటూ కూడా చెప్పిన క్రమంలో తన యొక్క ఉంటున్నటువంటి గృహాన్ని కూడా తను కూల్చివేయడంతో కూడా ఇప్పుడు బయట వేరే ఇంట్లో కూడా కిరాయికి ఉండటం జరుగుతుంది. ఈ క్రమంలో దాదాపుగా 6 నెలల పైగా సమయం అయింది కాబట్టి మరోసారి తన యొక్క లిస్ట్ లో తన పేరు పెట్టాలంటూ కూడా వేడుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా సెక్రటరీతో పాటు ఎంపీడీఓ మిగతా సంబంధించిన అధికారులు కూడా తన ఇంటికి స్వయంగా వెళ్లడం అదేవిధంగా దానికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించిన ఫోటోస్ తీయడం అదేవిధంగా తనకు ఇల్లు వస్తుందని చెప్పి వారైతే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తాను ఇంటి నిర్మాణం చేపట్టుకునేందుకైతే కూడా సిద్ధమవుతున్నా కూడా తన లిస్ట్ లో పేరు రాకపోవడంతో కూడా అసహనానికి గురి కావడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మొర పెట్టుకోవాలనే ఉద్దేశంతో తనకు వచ్చానని చెప్పి చెప్పడం అదేవిధంగా తన ఒక దివ్యాంగులను చూడకుండా కూడా స్థానికంగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఫైర్ అన్నట్లుగా అతనైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తనకు ఇల్లు వచ్చిందంటూ కూడా ఆ లిస్ట్ లో పేర్కొన్న క్రమంలోనే తనకు ఇప్పుడు ఇల్లు మంజూరు కాలేదని చెప్పి అది కావాలని కూడా కొంతమంది చెప్పడం జరిగిందని అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అయితే మిగతా సంబంధించిన అధికారులందరూ కూడా తెలిసిన విషయమేనని తనకు ఎలాంటి ఇల్లు గాని మరి ఎలాంటి జాగా కూడా లేదని అతను నివాసం ఉన్నటువంటి ఖాళీ స్థలంలోనే తన ఇంటి నిర్మాణం చేపట్టుకునేందుకు మాత్రం ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్ లో తన పేరు పెట్టాలని చెప్పి వేడుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. వైశాలి, మరి దీనిపై శ్రీహరి స్పందించారా?
ప్రస్తుతం మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా పెద్ద సంఖ్యలో కూడా అక్కడికైతే చేరుకున్నటువంటి క్రమంలో కూడా ఇతనికైతే ఒక్కసారిగా తను మొరబెట్టుకున్నటువంటి క్రమంలో కాస్త ఆగ్రహానికి లోనయ్యారని చెప్పొచ్చు. తాను మొర ఆలపించుకోవాలని చెప్పి ఎమ్మెల్యేను పదే పదే మాట్లాడడంతో కూడా ఒక్కసారిగా ఇటు అసహానికి గురైనటువంటి దివ్యాంగుడు గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడే క్రమంలో కూడా ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం సైడ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అతన్ని త్వరగా బయటికి పంపించేయండి, ఎందుకు వచ్చామంటూ కూడా అతను మాట్లాడే క్రమంలో స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మిగతా సంబంధించినటువంటి పోలీసులు కూడా అతనైతే బయటికి పంపించేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అసలు ఇందిరమ్మ ఇల్లుపై ఆ దివ్యాంగుడికి అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మాత్రం అతనికి L1 లిస్ట్ లో మాత్రం తన పేరు వస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం, అదేవిధంగా అధికారులు కూడా వస్తుందని, అదేవిధంగా ఖాళీ స్థలంలో కూడా ఫోటో తీయడం అయితే జరిగింది. ఈ క్రమంలో అతనికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పి ఆశాభావంతోనే తన యొక్క ఇంటిని కూల్చివేయడంతో కూడా వస్తుందని చెప్పి అధికారులు కూడా చెప్పినటువంటి క్రమంలో తీరా లిస్ట్ సమయంలో మాత్రం అతని పేరు లేకపోవడం, అదేవిధంగా L2 కు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు సెకండ్ విడతకు సంబంధించిన లిస్ట్ లో కూడా తన పేరు ఉంటుందా ఉండదనే నేపథ్యంలో కూడా అక్కడ అధికారులను కలవడం జరిగింది. పదే పదే అక్కడ స్థానిక ఉన్నటువంటి సెక్రటరీని అదేవిధంగా ఎంపీడీఓని కలవడం జరిగింది. అయినా కూడా అతనికైతే ఏదో కూడా అతనికి సంబంధించిన లిస్ట్ లో మొత్తం పేరు లేకుండా స్వయంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తన మొరను ఆలపించాలనే కాన్సెప్ట్ తోటి ఆయనకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో మొర పెట్టుకున్నా కూడా అతనికైతే ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి అతను మాత్రం ఒక్కసారిగా బయటికి వెళ్ళడం, అదేవిధంగా అతను ఏడుస్తూ తనకు సంబంధించినటువంటి జరిగినటువంటి సంఘటనను కూడా పదే పదే చెప్తూ కూడా అతను బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇల్లు కూడా కూలి పెట్టుకోండి, ఆ ముగ్గురు పిల్లలు పెట్టుకోండి. చాలా నా పుట్టుకొచ్చా దగ్గర లేదు, నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని పక్కలేదు. నాయన రాదు, మా చాలా గ్రామంలో నాయన రాదు, ఊరు ఇల్లు అడుగు ఇదే నా రాజకీయం. మా ఇల్లు చదువు 10 మంది 14 కలిసి లేదోళ్ళకి వెళ్ళి నేను ఒక్కరు 10 మందిలో నేను ఒప్పుకొని నాకే ఈ మధ్య కాలు నొప్పులేదు కదా, 10 మంది లేనోళ్ళ గురించి ఈ మధ్య గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.